'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతిపెట్టబడెను. అతని కుమారులైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను. యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనువారు ఇతనికి సహోదరులు. వీరందరినూ ఇజ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్తువులనేకములను యూదా దేశంలో ప్రాకారము గల పట్టణములను వారికిచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇజ్రాయేలీల అధిపతులలో కొందరిని హతము చేసెను. యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చుదునని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపు చేయుటకు మనసు లేకయుండెను. అతని దినములలో ఎదోమీయులు తిరుగుబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతి క్రిందనున్న అధికారులను వెంటబెట్టుకొని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతము చేసెను. కాగా నేటి వరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతి క్రింద నుండక తిరుగుబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరుగుబడెను. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. యూదా వారిని విగ్రహ పూజకు లోపరిచెను. అంతట ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రికను వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములనందైనను యూదా రాజైన ఆసా మార్గములనందైనను నడవక ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. నీవు ఉదయమున వ్యాధి కలిగి మిక్కిలి రోగువై యుందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీలను, కూషీల చేరువనున్న అరబీలను రేపగా వారు యూదా దేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరు నందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇది అంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికినీ ఇష్టం లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో కాక దావీదుపురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుండి. అరబీలతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతన్ని కడగొట్టుకొని కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదా రాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను.
అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమీ కుమార్తె. ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. కనుక అతడును అహాబు సంతతి వారి మార్గములనందు నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇజ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగి అయ్యున్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరాము నొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదికెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతన్ని పట్టుకొని యెహూ నొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతన్ని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇకెవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజకుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనపడకుండా అతన్ని దాచిపెట్టెను. కనుక ఆమె అతన్ని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యెహోరాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబెదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మైసేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమందంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీలను ఇజ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను. యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను. ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. యాజకులను లేవీలలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు కనుక వారు లోపలికి రావచ్చును. కాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీలందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చిన యెడల ఆ వచ్చిన వారికి మరణ శిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. కాబట్టి లేవీలను యూదా వారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి
సెలవీయలేదు కనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చెను. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను, మందిరము ప్రక్కను, రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడి ఉండుటయు, అధిపతులను బూరలు ఊదువారును రాజు నొద్ద నుండుటయు, దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులను వాద్యములతో స్తుతి పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షము పూనుకుని వారిని కత్తి చేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మము యొద్ద ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటి జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను, విగ్రహములను తుత్తునీలుగా విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహంతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండినట్టియు, యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైనా యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించెను. యెహోవా మందిరంలోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనము మీద రాజును ఆసీనుని చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.